హాయ్ అండి. మనం నవంబర్ ఫస్ట్ వీక్ కోసం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి బీఎస్సీ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే వాల్యూమ్ అయితే మన మూవింగ్ యావరేజ్ టు అబవ్ ఉంది. ఆర్ఎక్స్ఐ కూడా అబవ్ 60 ఉంది. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఈ హై అండ్ లోని మనం మార్క్ చేసుకుంటే 254711 అబవ్ అండ్ డౌన్వర్డ్ చూస్తే 2433 లెవెల్. ఈ రెండు లెవెల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ బికాజ్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేస్తుందో క్రాస్ అవుతూ మన క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా ఇమీడియట్ అబౌవ్ ఏదైతే మనం లెవెల్ని మార్క్ చేసామో అది టార్గెట్ అయితే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇది బిఎస్సి లిమిటెడ్ స్టాక్. సో నెక్స్ట్ సెకండ్ది చూసినట్టయితే మనకి డిఫెన్స్ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి బెల్. ఈ బెల్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గరలో ఉంది. 433 అనేది ఆల్ టైమ్ హై పాయింట్. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్తో మొమెంటం అయితే అబౌవ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనము క్యాండిల్ మన ఫ్రైడే క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే అయ్యిందో ఆ క్యాండిల్ అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే బులిష్ మొమెంటం అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. బట్ ఈ ఆల్ టైమ్ హై లెవెల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతూ మనకి ఒక క్యాండిల్ ఫామ్ అయింది అంటే అక్కడి నుంచి కూడా మంచి మూమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వాల్యూమ్ కూడా ఓకే అండ్ ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60 ఉంది. సో నెక్స్ట్ స్టాక్ మనం ఇదే డిఫెన్స్ స్టాక్లోని చూస్తే ఎంతార్ టెక్ స్టాక్. ఈ ఎంతార్ టెక్నాలజీస్ లిమిటెడ్ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ మనకి అక్టోబర్ 2000 అక్టోబర్ ఏదైతే ఉందో మంత్ అప్పుడు ఇదే లెవెల్ని మనకి 2024 అక్టోబర్లో ఇదే లెవెల్ ఎగ్జాక్ట్గా టచ్ అయ్యి అక్కడి నుంచి కూడా మనకి ఫాల్ అయితే వచ్చింది. సో వన్ డే టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే క్యాండిల్ రిజెక్షన్ అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది లేదు. బట్ వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ బుల్లిష్గా ఉన్నాయి. సో క్యాండిల్ మండే ఓపెన్ అయ్యే దాని ప్రకారం ఈ లెవెల్లో సస్టైన్ అవుతూ ఓపెన్ అయ్యింది అని అంటే మనం మొమెంటం అది కూడా మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే దీంట్లో నుంచి ఎంట్రీ తీసుకుంటే అబోవ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి టార్గెట్ అయితే అవుతాయి. సో బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ మనకి బులిష్గా ర్యాలీ అవుతున్నాయి కదా. సో దాని ప్రకారం చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ కూడా అంతే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఎగ్జాక్ట్గా ఉంది. మనం చూస్తే ఇక్కడ కూడా న్యూట్రల్స్ ఫామ్ అయిన క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 వీక్ వరకు కన్సాలిడేషన్ వచ్చేసి బ్రేక్అవుట్ అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా వాల్యూమ్ ఓకే అండ్ ఆర్ఎస్ఏ కూడా అబౌవ్ 60 ఉంది. సో ఇది బాగా బులిష్గా మనకు కనిపిస్తుంది. సో ఇది అబౌవ్ లెవెల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మన టార్గెట్ అయితే అవుతాయి. అండ్ సెకండ్ బ్యాంక్ చూసినట్టయితే ఫెడరల్ బ్యాంక్. ఈ బ్యాంక్ ని మనము వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే సేమ్ న్యూట్రల్స్ ఫామ్ అయి మొమెంటం చేసింది అండ్ ఎగ్జాక్ట్ న్యూట్రల్స్ ఫామ్ అయి మళ్ళీ కూడా మొమెంటం అయితే స్టార్ట్ అయింది. అండ్ 217 లెవెల్ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ హై లెవెల్. అది లెవెల్ క్రాస్ చేసి కూడా మనకి 2 వీక్స్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ అయితే చేస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా న్యూట్రల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ న్యూట్రల్ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి కూడా ఇది ఆల్ టైమ్ హై కాబట్టి మనం ట్రయల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. బట్ వాల్యూమ్ చూసినట్టయితే స్ట్రక్ అయిపోయింది. వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ కి పైన లేదు కాబట్టి ఈ లెవెల్ ఏదైతే న్యూట్రల్స్ ఫామ్ అయినా అది క్రాస్ అవుతూ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఈ వీక్ అంతా కూడా ఈ స్టాక్స్ ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్